రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ఎస్డీఎంఏ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. ఇక ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ఎస్డీఎంఏ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.